బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ ఈ బైబిల్ గ్రంథం తెరిచి పరమగీతం 13వ వచనాన్ని చదువుకుందాం. శులమ్మితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగి రమ్ము. శులమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఆమె మహానీయము, నాటకమంతా వింతమైనదా. ప్రార్థన. దయగల మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో ఉన్నారు, మీ ఆత్మ మాతో ఉంచారు, ప్రార్థనలను నెరవేర్చిన తండ్రి స్తోత్రములు. మా దైవజనుని విజ్ఞాపనలు గుంటూరు ప్రధాన కేంద్రము బైబిల్ మిషన్ ద్వారా మీరు జరిగింపజేస్తున్న ఈ గంభీరమైన సభలను బట్టి వందిస్తూ ఉన్నాం. ఇంతవరకు మాట్లాడిన మీరే మరి ఒక మారు మీ దయగల మాటలు వినగోరుచుండగా సంగమయున్న మాకు ఆత్మీయ సిద్ధపాటుకు అవసరమైన విశేషతలు బయలుపరచుమని, పెళ్లి కుమార్తెగా సంఘాన్ని రూపుదిద్ది పెళ్లి కుమారునిగా మధ్యాకాశములోనికి వచ్చుచు తన సంఘమును మేఘములోని కొనిపోవనయున్న యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున వినయముతో వేడి ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియుడైన క్రీస్తు ప్రభు యొక్క సన్నిధానములో సహవాసములో ఉన్న మనెల్లరకు ప్రియురాలు అనుభవాన్ని అనుగ్రహించి షోలమ్మితిగా సిద్ధపడి మేఘమెక్కే ధన్యత క్రీస్తు ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లరా, ఈ రాత్రి కాలములో పరమగీతానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉండగా 66 పుస్తకములలో క్రీస్తు ప్రభు యొక్క మహిమ స్థితి అనేది ప్రత్యేకంగా మనకి 66 పుస్తకాల్లో కనబడుతూ ఉంటది. అయితే ఈ 66 పుస్తకములలో పరమగీతానికి, పాత నిబంధన పుస్తకములలోని పరమగీతానికి ఓ ప్రత్యేకత దేవుడిచ్చారు. సంగమ యొక్క సిద్ధపాటుని, సంగమ యొక్క మహిమ స్థితిని పరమగీతములో దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. రక్షణ అనుభవం కలిగిన సంఘము పరమగీతము యొక్క అనుభవంలోనికి రాజాలదు, కానీ పెండ్లి కుమార్తెగా రాకడ మేఘమెక్కే అనుభవం కలిగిన సంఘము మాత్రమే పరమగీతము యొక్క అనుభవంలోనికి రాగలరు అనే సత్యాన్ని మనం ఈ సమయమందు జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నాం. పిల్లల, పరమగీతాన్ని ఎవరు రచించారు? మహారాజు జ్ఞాని అయిన సొలొమోను గారు రచించారు. దేవుడు పరమగీతాన్ని సొలొమోను గారి ద్వారా రచింపచేయగా దైవజనులు దేవదాసయ్య గారు ఒక వర్తమానంలో చెప్తూ ఉన్నారు, సొలొమోను ద్వారా రచింపబడిన పరమగీతము ఇశ్రాయేలీయుల సంఘానికి గొప్ప సంతోషాన్ని కలుగజేసింది అన్నారు. అంటే ఎప్పుడైతే పరమగీతం వచ్చిందో, పరమగీతం రాయబడిందో, అప్పుడు దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయుల సంఘము బహుగా సంతోషించారు అని జ్ఞాపకం చేశారు. కనుక ఈ పరమగీతము ఇశ్రాయేలీయులకి సంతోషం కలిగించే పుస్తకము. అందుచేతనే వారు ప్రతి ఏడాది పస్కా పండుగ వారు ఆచరించేటప్పుడు పస్కా పండుగ దినాల్లోని సబ్బాతు దినమున, అనగా యూదులు దేవుణ్ణి ఆరాధించు దినమున ఈ ప్రత్యేకమైన పరమగీతాన్ని వారు చదివి ధ్యానించే అలవాటు కలిగిన వారై ఉన్నారు. ఈ ప్రత్యేకత పరమగీతానికి దేవుడిచ్చారు. అందుకే ఇశ్రాయేలీలు తాము ఐగుప్తులో నుండి విడుదల పొందినప్పుడు వారు ఆచరించిన విడుదల పండుగ ఏం పండుగ? పస్కా పండుగ. ఈ విడుదల పండుగ అయిన పస్కా పండుగ పురస్కరించుకొని సబ్బాతు దినమున వారు ఏం చదువుకుని ధ్యానించేవారు? లేక ఏం చదివి ధ్యానిస్తున్నారు? పరమగీత గ్రంథాన్ని చదివి ధ్యానిస్తున్నారు.
దైవజనులు దేవదాసి గారు చెప్తూ అన్నారు, బైబిల్ మిషన్ వాళ్ళరా, దేవుడు మీకిచ్చిన బహుమానము పరమగీతము అని చెప్పారు. అమ్మా, దేవుడు మనకిచ్చిన బహుమానం ఏంటి? పరమగీతం. మరి లోకములో ఎందరో దైవ సేవకులు ఉన్నారు. వారి వారి అనుభవాలను బట్టి పరమగీత గ్రంథాన్ని వివరిస్తున్నారు. పరమగీత గ్రంథములోని సంగతులను బోధిస్తున్నారు. దేవునికే మహిమ. అయితే ప్రత్యేకంగా బైబిల్ మిషన్ వాళ్ళకి దేవుడు ఈ పుస్తకాన్ని, గ్రంథాన్ని ఎలాగిచ్చారు? ఓ బహుమానములా ఇచ్చారు. అంటే ఈ విలువైన బహుమానాన్ని మనందరం కూడా ఏం చేయాలి? వాడుకోవాలి. ఈ బహుమానాన్ని సరిగా మనం ఉపయోగించుకొని బహుమానమిచ్చిన దేవుని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఆయన ప్రక్కన కూర్చుండే ప్రియురాలు సంగముగా ఈ పరమగీత గ్రంథ ధ్యానము ద్వారా మనందరం కూడా సిద్ధపడాలి అనేది దేవుని ఉద్దేశం. బైబిల్ మిషను ఎందుకు బయలుపడాలి? ఈ లోకములో ఎన్నో మిషనులు, సంఘములు ఉండగా బైబిల్ మిషన్ ఎందుకు వచ్చింది? దీనికి ప్రభు ఇచ్చిన జవాబు, క్రొత్త విషయములు లేనిదే క్రొత్త మిషన్ ఎందుకు రావలెను అన్నారు. చెప్పండి, క్రొత్త విషయములు లేనిదే క్రొత్త మిషన్ ఎందుకు రావలెను? క్రొత్తవి రాగా అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘం ఎక్కును. అంటే అన్ని మిషనుల వారు, సంఘముల వారు మేఘం ఎక్కాలి అంటే ఈ అనుభవం రావాలి, క్రొత్త అనుభవం రావాలి. ఈ క్రొత్త అనుభవమే దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను. ప్రశ్నలు ఉన్నవారు దైవ సన్నిధిలో ప్రభువుని స్వయంగా అడిగి దీనికి జవాబు పొందే ప్రయత్నాన్ని చేయగలరు. అయితే ఈ పరమగీత గ్రంథము ద్వారా మన అందరం కూడా మన ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవాలి. సామాన్యమైన అనుభవం పరమగీత గ్రంథం యొక్క అనుభవానికి సరిపోదు. రక్షణ అనుభవం పరమగీత గ్రంథము యొక్క అంతస్తుకి సరిపోదు. కేవలము రక్షణ పొంది ఆరాధనలో పాల్గొనే అనుభవం ఈ పరమగీతములో ఉన్న ప్రియురాలి అంతస్తుకి మనల్ని సిద్ధపరచనేరదు. అంటే ప్రత్యేకమైన సిద్ధపాటు ఉన్నప్పుడే దేవుని పిల్లరా ఈ పరమగీత గ్రంథములో ఉన్న ప్రియురాలు అంతస్తుకి మనందరం కూడా తయారై సిద్ధపడే వారమై ఉంటున్నాం. మరి ఈరోజు అన్ని చెప్పలేను కనుక కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకుంటే, ఈ 6వ అధ్యాయం 13వ వచనంలో ఈ సభలకు పెట్టబడిన పేరుకు సంబంధించిన పిల్లల వచనం ఇక్కడ కనబడుతుంది. 6వ అధ్యాయం 13వ వచనం, షోలమ్మితి రమ్ము రమ్ము అన్నారు. మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము అంటున్నారు. పిల్లల రమ్ము అంటే అర్థం ఏంటి? ఆహ్వానాన్ని అందించటం, గివింగ్ ఎన్ ఇన్విటేషన్. అంటే ఎదుటి వారికి మనం ఇచ్చే ఆహ్వానమే. చెప్పండి, ఏంటి ఆహ్వానం? మా ఇంటికి రండి, మా ఊరికి రండి, మేము నివసించే ప్రదేశానికి రండి అని ఆహ్వానం ఇస్తున్నాం. ఇక్కడ ఈ షూలమ్మితికి పిల్లల మరి 4 పర్యాయాలు ఆహ్వానం అందించబడింది. చూడండి, మీరే చూడండి, ఏమని రాశారు? రమ్ము రమ్ము అన్నారు. ఎన్నిసార్లు అయింది? 2 సార్లు. మరలా తిరిగి రమ్ము తిరిగి రమ్ము అంటున్నారు. ఇప్పుడు మొత్తం ఎన్నిసార్లు అయింది? 4 సార్లు అయింది. అంటే ఈ షోలమ్మితి కలిగి ఉన్న అనుభవాన్ని బట్టి పిల్లరా ఎవరు ఈ పెళ్లి కుమార్తెగా ఉన్న ప్రియురాలైన షోలమ్మితిని రమ్ము అంటున్నారు, తిరిగి రమ్మని ఎవరంటున్నారో రేపు మనం ధ్యానం చేద్దాం. రేపటి దినాన ఈ వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే దేవుని పిల్లరా, ఈ రోజు మీకు చెప్పబోయే అంశం ఏంటి అంటే, ఈ పరమగీతములో ఉన్న ఆహ్వానాలు మనం చూద్దాం. యేసు ప్రభువు వారు భూలోకానికి మానవ శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన సుమారు 7 ఆహ్వానాలు అందించారు. ఆయన సువార్తలలో ఆయన చేసిన పరిచర్యను బట్టి 7 ఆహ్వానాలు మనం చూస్తాం. ఇప్పుడు అవి చెప్పట్లేదు కానీ ఈ పరమగీతములో ఉన్న పిల్లరా మరి 3 ఆహ్వానాలు మనం చూద్దాం. మొదటి ఆహ్వానం పరమగీతం 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు, నా ప్రియురారా
సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, ఇక్కడ ప్రియుని యొక్క ఆహ్వానం కనబడుతుంది. ప్రియుని యొక్క ఆహ్వానం ఎవరికి? ప్రియురాలికి. ఏమంటున్నారు ఆయన? నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. చెప్పండి ఏమంటున్నారు? లెమ్ము రమ్ము, గెటప్ అండ్ కమ్. అంటే లేచి నా యొద్దకి రమ్ము అని ప్రియుడిచ్చిన ఆహ్వానాన్ని ఈ వచనంలో మనం చూస్తున్నాం. ఇక రెండవ ఆహ్వానం పరమగీతం 6వ అధ్యాయం 13వ వచనంలో ఇప్పుడే మనం చదివాం. కొన్ని మాటలు మనం చెప్పుకున్నాం. మూడవ ఆహ్వానం పరమగీతం 7వ అధ్యాయం 11వ వచనం. నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామ సీమలో నివసిద్దాము. ఇక్కడ ఈ 7వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే పిల్లరా, ఇది ఎవరి ఆహ్వానం అంటే ప్రియురాలి యొక్క ఆహ్వానం. అర్థమవుతుందా? 2వ అధ్యాయం 10వ వచనం నుండి ప్రియుడు ప్రియురాలికి ఇచ్చిన ఆహ్వానం కనబడుతుంది. 6వ అధ్యాయం 13వ వచనంలో షోలమ్మితికి ఇవ్వబడే 4 ఆహ్వానాలు కనబడుతున్నాయి. 7వ అధ్యాయం 11వ వచనంలో దేవుని పిల్లరా, ప్రియురాలు ప్రియునికి ఇస్తున్న ఆహ్వానాన్ని మనం చూస్తాం. సరే, ఏంటి ఆహ్వానాలు? కొంచెం వివరం మనం చెప్పుకొని ముగించుకుందాం. 2వ అధ్యాయం చూడండి 11వ వచనంలో ఈ ప్రియుడు ప్రియురాల్ని ఏమంటున్నారు? నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. అంటే ఈ ప్రియురాలకి ఇచ్చే ఆహ్వానములో ఆయన ఏమంటున్నారు అంటే కాలాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. లెమ్ము రమ్ము అని చెప్తే ఏమంటున్నారు? చలికాలం గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. ఈ ఒక్క మాట చూద్దాం. చలికాలం అంటే ఏంటి, వర్షాకాలం అంటే ఏంటి అనే విషయాన్ని మనం చూస్తే సృష్టి క్రమాన్ని బట్టి మనం చూడగా ఒక కాలము తర్వాత మరి ఒక కాలం వస్తూ ఉంటది. మన ప్రాంతంలో ముందొచ్చే కాలం ఏది? సంవత్సరంలో జనవరి నెలలో ఉండే కాలం ఏది? చలికాలం. తర్వాత వచ్చే కాలం వేసవి కాలం. తర్వాత వచ్చే కాలం వర్షాకాలం. మరి ఇక్కడ ప్రియుడు ప్రియురాల్ని లెమ్ము రమ్ము అని చెప్తే ఏమంటున్నారు? చలికాలం గడిచిపోయింది, వర్షాకాలము తీరిపోయింది, వర్షమిక రాదు అంటున్నారు. దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటి అంటే ఈ వర్షాకాలములో చలికాలములో దేవుని పిల్లరా మనుషులు స్వేచ్ఛగా సంచరింపలేని కాలం అని గమనించాలి. అంటే చలికాలంలో మనుషులు స్వేచ్ఛగా ఏం చేయలేరు? బయట సంచరించలేరు. ఒకప్పుడు చలికాలం వస్తే ఇంటిలో కూడా మనం ఎలా ఉండేవారు? దుప్పట్లు కప్పుకొని మరి దుప్పటి తీసివేయటానికి కూడా ఇష్టపడేవారు కాము, అంత చలి ఉండేది. సరే, ఇప్పుడు కాలం మారిపోయింది. క్లియరా? ఈ చలికాలం స్వేచ్ఛగా సంచరించలేని కాలం. వర్షాకాలం ఇది కూడా స్వేచ్ఛగా సంచరింపలేని కాలం. దీని అనుభవాన్ని అర్థం చేసుకుంటే దేవదాసయ్య గారు అన్నారు, ఒక్కొక్కప్పుడు విశ్వాసులకి హింసలు వస్తాయి, ఒక్కొక్కప్పుడు సంగమునకు హింసలు కలుగుతున్నాయి. ఈ హింసల కాలములో విశ్వాసులు బయట సంచరింపలేని కాలం వస్తుంది. అలాగే సంఘము బయట సంచరింపలేని కాలం వస్తుంది. ఈ సంచరింపలేని కాలములో దేవుని పిల్లరా సంఘము ఏం చేయాలి? దాగుకోవాలి. అంటే తాను ఉన్న స్థితిలోనే తాను ఏం కావాలి? నిలబడాలి అని గ్రహించాలి. పిల్లరా, దీని అర్థం ఏంటి అని అంటే మరి దైవజనులు చెప్తూ ఒక మాట అన్నారు. ఏంటి ఆ మాట అంటే మనిషి యొక్క లేక విశ్వాసి యొక్క అవివేకం వలననైనా సాతాను వలననైనా విశ్వాసి మీదకి సంఘం మీదకి హింసలు వస్తాయి. అవివేకాన్ని బట్టో అంటే మనం చేసుకున్న పనులు బట్టో మన అవిశ్వాసాన్ని బట్టో హింస వస్తుంది, సాతాను ద్వారా హింస వస్తుంది. అయితే అవివేకాన్ని బట్టి వచ్చిన లేక సాతానును బట్టి హింస వచ్చిన
దేవుని బిడ్డలారా, దీనికి సెలవిచ్చింది ఎవరు? దేవుడే. కాబట్టి ఈ హింసల కాలములో సంఘం ఏం చేయాలి? దాగుకోవాలి. ఉదాహరణకి జల ప్రళయం రాబోతుందని దేవుడు చెప్పారు నోవా గారికి. ఓడ కట్టించుకున్నారు, కట్టమన్నారు, కట్టారు. జల ప్రళయం దిగొచ్చింది. నోవా కుటుంబం అంతా ఎక్కడికి వెళ్ళారు? ఓడలోకి వెళ్ళారు. ఎన్ని దినాలు ఉన్నారు? 40 రాత్రింబగళ్ళు. వర్షం కురిసింది. ఇంచుమించుగా సంవత్సర కాలం వరకు ఈ ఓడలో ఉన్నవారు ఓడలోనే ఉన్నారు తప్ప మరి ఏం చేయలేకపోయారు? బయటికి రాలేకపోయారు. అంటే ఈ హింస కాలములో, అనగా ఆ కాలములోని ప్రజల మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చిన కాలములో ఈ భక్తులైన వారు బయట ఏం చేయలేకపోయారు? స్వేచ్ఛగా సంచరింపలేకపోయారు. అందుచేత స్వేచ్ఛగా తిరగలేని వారు ఎక్కడున్నారు? ఓడలో ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఓడలో ఉన్న వారిని చివరికి దేవుడు ఎక్కడ నడిపించారు? అరారాతు కొండ మీదకు నడిపించారు. ఎందుకంటే జల ప్రళయ కాలములో నోవా గారు కట్టిన ఓడ ఎక్కడ నిలిచిపోయింది? ఇల్లు అరారాతు కొండ మీద నిలిచిపోయింది. దైవజనులు చెప్తూ అన్నారు, శ్రమల కాలములో కూడా, హింసల కాలములో కూడా భక్తులైన వారు తమ స్థితి ఎందుకు ఇలాగ అయిందో అర్థము కాని కాలములో వారు దేవుని యందు నమ్మికుంచిన వారైతే ఈ ఓడ వెళ్లి అరారాతు కొండ మీద నిలిచినట్లుగా సంఘాన్ని దేవుడు ఉన్నతమైన స్థలములోనికైనా ఏం చేస్తారు? తీసుకుని వెళ్ళు వారై ఉన్నారు. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలుపును. నాక కాళ్ళగా చేసి ఎత్తైన క్షణకేడము నాకందించిరా, క్షణకేడము నాకందించి అక్షయముగతన పాక్షము దేచిన, అక్షయముగతన పాక్షము దేచిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనం. కాబట్టి ఇప్పుడు ప్రియుడు అంటున్నారు సంగమతో, అమ్మ ఏమంటున్నారు? చలికాలం గడిచిపోయింది, వర్షాకాలం తీరిపోయింది, వర్షమిక రాదు. అంటే నీవు నేను స్వేచ్ఛగా సంచరించే కాలం వచ్చింది. ప్రియురాలా, లెమ్మో రమ్మో. ఇక ఇక నీకు నాకు ఏ అరమరికలుండో, నువ్వు స్వేచ్ఛగా ఏం చేయొచ్చు? నా దగ్గరికి నీవు రావచ్చు గనక ఇదిగో ఈ కాలం వచ్చింది, లెమ్మో రమ్ము అని చెప్పి ప్రియుడు, చెప్పండి ఎవరిని ఆహ్వానిస్తున్నారు? ప్రియురాలు. ఇక 3వ ఆహ్వానం చెప్పి ముగించుకుందాం. పరమగీతం 7వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నారు? నా ప్రియుడా లెమ్మో రమ్ము. చూడండి, నా ప్రియుడా లెమ్మో రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామ సీమలో నివసిద్దాం. ఇప్పుడు ఈ ప్రియురాలు ఎవరిని పిలుస్తుంది? ప్రియుని పిలుస్తుంది. చెప్పండి, ప్రియురాలు ఎవరిని పిలుస్తుంది? ప్రియుని. అందరం పాడుకుందాం. నా ప్రియుడా నా ప్రియ యేసు. చెప్పలు కొడదాం. పెండ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెండ్లి కుమారుడా, ఎప్పుడయ్యా ఒక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం,
ఎవరిని ఆహ్వానిస్తుంది? ప్రియుని. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. నా ప్రియుడా, లెమ్మో, రమ్ము. గమనించండి, నా అనే అక్షరములో మనకి ఏం కనబడుతుంది అంటే హక్కు కనబడుతుంది. ఈ ప్రియుడు ఎవరి ప్రియుడు? నా ప్రియుడు. అందరూ చెప్పండి, ఈ ప్రియుడు ఎవరి ప్రియుడు? నా ప్రియుడు. నా అంటే నాకు మాత్రమే సొంతం, ఇంకెవరికి సొంతం కాదు. అంటే నా అనే మాటలో ఏముంది? హక్కు. రెండవ మాట ప్రియుడా అనే మాట. ఈ ప్రియుడు అనే మాటలో ఏముంది? ప్రేమ. నా అనే మాటలో హక్కు, ప్రియుడు అనే మాటలో ప్రేమ. మూడో మాట లెమ్ము, రమ్ము అను మాటలో ఎక్కువ పరిచయం కనబడుతుంది అన్నారు దేవదాసి గారు. లెమ్ము, రమ్ము అంటే ఇప్పుడు ఈమె లెమ్ము, రమ్ము అని ఎవరిని అంటుంది? చెప్పాలి, ఎవరిని? ప్రియున్నే పిలుస్తుంది. అంటే ప్రియునే పిలవగలిగినంత ఎక్కువ పరిచయం ఎవరికి ఏర్పడింది? ప్రియురాలకి ఏర్పడింది. వాక్యం వింటున్న దేవుని పిల్లరా, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దైవ సన్నిధి అనుభవం మనం స్థిరంగా కలిగి ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. దేవునితో సరైన సహవాసం చేస్తున్నామా? ఇది మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే దేవునితో ఎక్కువ పరిచయం ఉన్నవారే ఆయన ఏమని పిలవగలరు? లెమ్ము, రమ్ము అని పిలవగలరు. ఎందుకంటే 2000 సంవత్సరాలుగా ఈ భూలోకములో ఉన్న సంఘం వింటున్న మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్న ఆయన ఎక్కడున్నారు? పరలోక తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నారు. కాబట్టి ప్రియుని చూస్తున్న సంఘం అంటుందంట, ఏమని పిలుస్తుందంటే, దేవుని బిడ్డలారా, ప్రియుడా ఈ పాటికైనా లెమ్మో, రమ్మో అంటే మీరు వచ్చి నన్ను ఏం చేయండి? మేఘములోనికి తీసుకొని వెళ్ళండి, నన్ను నూతన యెరూషలేములోనికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఈ సంఘము ఈ ప్రియుని ఏం చేస్తుంది? కోరుకుంటుంది. అందుకే ఈ ప్రియురాలు ప్రియుని ఏం చేస్తుంది? ఆహ్వానిస్తుంది. నా ప్రియుడా లెమ్ము, రమ్ము. ఈ సభలోనికి వచ్చిన వాళ్ళరా, ఈ అనుభవంలోనికి మనం రావాలి. ప్రియుని ఆహ్వానించే అనుభవంలోనికి మనం చెప్పండి ఏం చేయాలి? రావాలి. దైవజనుల పాటలో మనకు రాశారు, ప్రభువైన యేసు రమ్మను ప్రార్థన నేర్పుమో, ప్రభువా సభలకు మాత్రమే కాక ఇతర సభలకు మాత్రమే కాక జనులకు కూడా నిదియే ప్రార్థన, జనులకు కూడా నిదియే ప్రార్థన. త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్మో తండ్రి. అంటే ప్రభువైన యేసు రమ్ము. ఈ రమ్ము అనే మాటలు ఏముంది? ఆహ్వానం. ఈ 7వ అధ్యాయం 11వ వచనంలో ఈ ఆహ్వానం సంఘము ప్రియుడైన యేసు ప్రభువారికి ఇస్తుంది. చివరిగా అంటుంది, మనము పల్లెలకు పోదాము. చెప్పండి, ఎక్కడికి వెళ్దాం? పల్లెలకు వెళ్దాం. ప్రియుడేమన్నారు? చలికాలం గడిచిపోయింది, వర్షాకాలం తీరిపోయింది, వర్షం ఇక రాదంటున్నారు. ఈ ప్రియురాలు అంటుంది, అయ్యా మనం ఎక్కడికి వెళ్దాం? పల్లెల్లోనికి వెళ్దాం. ఎందుకు వెళ్ళాలి అంటే దైవజనులు చెప్తున్నారు, పట్టణములలో విద్యావంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, భక్తులైన వారు కూడా ఉన్నారు. కానీ పల్లెలలో నిజమైన భక్తులు ఉన్నారు, దేవుణ్ణి స్వయంగా చూచి ఆయన స్వరం వినే అనుభవం కలిగిన భక్తులు ఉన్నారు. కనుక ఈ పల్లెలలో ఉన్న అనుభవాన్ని బట్టి ఈ ప్రియురాలు అంటుందంట, ప్రియుడా మనం ఎక్కడికెళ్దాం? పల్లెలలోనికి వెళ్దాం. ఆ పల్లెల్లో మన ఇద్దరం కలిసి సహవాసం కలిగి జీవనం చేద్దాం అనే ఉద్దేశంతో ఈ ప్రియురాలు పిల్లరా ఎవరిని ఆహ్వానిస్తుంది? ప్రియుడైన యేసు ప్రభువాన్ని. 3 విషయాలు చెప్తున్నాను. పల్లెలలో ఉన్న అనుభవాలు చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, యేసు ప్రభువును గార్దాపం ఇచ్చిన వారు ఎవరు? పల్లెవారా, పట్టణాల్లో ఉన్నవారా? పల్లెల్లో ఉన్నవారే. రెండవ అనుభవం, సమరయ స్త్రీ లేదా పల్లెల్లో ఉన్నామే, పట్టణంలో ఉన్నామే, సుకార్ అనే గ్రామంలో ఉన్నామే. ఆమె యోహాను సువార్త 4వ అధ్యాయం
4వ వచనం నుండి 51వ వచనం వరకు చూస్తే ఆమె బావి దగ్గర ప్రభువుని కలుసుకుని ఊర్లో ఉన్న వారందరిని ఎవరి దగ్గర తీసుకొచ్చింది? యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చింది. ఆమె కూడా గ్రామ సీమల్లో ఉన్నామే. 3వ అనుభవం చూస్తే యేసు ప్రభు వారు సిలువ మోసినప్పుడు లేదా సిలువ మోసిన కురేనుడైన సీమోను కూడా ఆయన ఎవరో పల్లెటూరు వాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనాన్ని బట్టి మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన వారు, యేసు ప్రభుతో సంబంధం కలిగిన వారు మీరు ఎక్కడున్నారు? పల్లెలలో ఉన్నారు, పల్లెటూరుల్లో ఉన్నారు, గ్రామ సీమల్లో ఉన్నారు. అందుకే ప్రియురాలు ఏమంటుంది? నా ప్రియుడా లెమ్మో రమ్మో. తర్వాత పల్లెలకు పోదము. ఎందుకు పల్లెలకు వెళ్ళాలి? పల్లెలలో ఉన్న భక్తులు ప్రభువును చూసి అనుభవం కలిగిన భక్తులు, ఆయన స్వరం వినే అనుభవం కలిగిన భక్తులు. ఈ రాత్రి ఈ పల్లెటూరులో కూడా ఇంత ఘనమైన కార్యం ఎవరు జరిగించుతున్నారు? దేవుడు జరిగించుకుంటున్నారు. దేవుడు చేసిన గొప్ప కార్యమై ఉంటున్నది కనుక ఈ షూలమ్మితి ఆహ్వాన సభలోకి వచ్చిన వాళ్ళరా, ఇలాంటి ఆహ్వానాలను బట్టి మన అంతరంగ స్థితిని సిద్ధపరచుకుందాం, బలపరుచుకుందాం. ప్రభువుని ఆహ్వానించి మహిమ మేఘములో కొనిపోబడే ధన్యత పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ముగింపు ప్రార్థన. ఇంతవరకు